నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మరక్షణే అసలైన ఆయుధం, నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ తిలక్. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముదునూరు వెంకట్రామమూర్తిరాజు నాయకత్వంలో కరాటే బృందం పాల్గొని బాలికలకు ఆత్మరక్షణ విధానాలపై ప్రాయోగిక శిక్షణ అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఐ పీవీజీ తిలక్ మాట్లాడుతూ, మహిళా సాధికారత అంటే కేవలం చదువు, ఉద్యోగం మాత్రమే కాదు, తనను తాను రక్షించుకోగల ధైర్యం కూడా అని అన్నారు. నేటి సమాజంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టడానికి ఆత్మరక్షణే అసలైన ఆయుధమని అన్నారు. మహిళల భద్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. బాలికలు ధైర్యంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు సబ్ ఇన్స్పెక్టర్ జగన్, కొవ్వూరు జోన్ నిడదవోలు సర్కిల్ శక్తి బృందం సహాయ ఉప ఇన్స్పెక్టర్ గంగాధర్, మహిళా పోలీస్ కానిస్టేబుల్ రాజ్యలక్ష్మి, పాఠశాల ప్రతినిధి సిస్టర్ పుష్పకుమారి, ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ అంతుమేరి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సార్ చెప్పింది అంతా చదువుగా విన్నారా? ఎందుకు నేర్పించాం ఇది మీకు? సెల్ఫ్ డిఫెన్స్. ఎప్పుడైనా ఎవరైనా మీ మీద సడన్గా అటాక్ చేస్తే ఇమీడియట్గా మీరు ఆ సందర్భంలో రక్షించుకోవడానికి నిమిత్తం చెప్పిన చిన్న చిన్న టెక్నిక్స్ అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్. అడిగినంటే మేడం గారు మీ అందరినీ కూడా గ్యాదర్ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఫస్ట్గా థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. నెక్స్ట్ అందరూ బాగా చదువుకున్నారా? ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారా? స్టార్ట్ అయినాయి ఎగ్జామ్స్? బాగా రాస్తున్నారా? మీ అంతా కూడా బాగా చదువుకోవాలి. బాగా చదువుకుని మంచి ఆఫీసర్స్ అవ్వాలి. ఫోన్స్ తీసుకొస్తున్నారు. ఇంటి దగ్గర కూడా ఫోన్స్ ఎవరు వాడద్దు. ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మనకి తెలియని కొత్త విషయాలు మన సబ్జెక్ట్ పరంగా అకాడమిక్స్కి సంబంధించి మాత్రమే ఫోన్ వాడండి. అదర్ ఎంటర్టైన్మెంట్, సినిమాలు, సీరియళ్ళు, ఈ పాటలు, రీల్స్, ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటి వాటికి ఎవరు ఫోన్ వాడద్దు. ఫోన్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో దాన్ని మంచిగా ఉపయోగించకపోతే దానివల్ల అన్ని నష్టాలు ఉంటాయి. చాలామంది మా దగ్గరికి కంప్లైంట్స్ వస్తాయి. చిన్నపిల్లలు 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న పిల్లల పేరు మీద మీరు ఇన్స్టాగ్రామ్కి లాగిన్ అయ్యారనుకో, మీకు తెలియకుండానే మీ పేరు మీద ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దానివల్ల చాలామంది తల్లిదండ్రులు మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ఆ పిల్లలు చూస్తే 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న పిల్లలు ఉంటున్నారు. ఆ పొరపాటున ఆ పిల్లలు ఎవరైనా అబ్బాయితో మాట్లాడారనుకో, దాని తర్వాత మాట్లాడడం మానేస్తే వాడు వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి వీళ్ళ పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేయడం, వల్గర్గా మెసేజెస్ ఫ్రెండ్స్ పంపించడం,
ఇలాంటివన్నీ జరుగుతుంది. ఇలా 3-4 కేసులు కట్టాను ఈ మధ్యన. సో దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. మరొకసారి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు వాడొద్దు. ఓన్లీ మీ అకాడమిక్స్ అంటే మీ సిలబస్, మీ సబ్జెక్ట్స్కి, మీ చదువుకి సంబంధించి తప్పించి ఇంకా వేరే దేనికి కూడా ఫోన్ ఉపయోగించకూడదు. ఆ వయసు వస్తుంది మీకు. ముందు మన ఫోకస్ అంతా, మన ఎయిమ్ అంతా కూడా మంచిగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, అమ్మా నాన్నలను మంచిగా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఫోన్ వల్ల ఈ సైబర్ ఫ్రాడ్ కూడా అవుతుంది. ఇంట్లో మీ అమ్మా నాన్నకి చెప్పండి, ఫోన్లోని మనకి లింకులు పంపిస్తారు, ఫోన్లో రిక్వెస్ట్లు పంపిస్తారు. వాటి మీద ఏమన్నా మనం క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తారు. ఈ విషయం కూడా మీ అమ్మా నాన్నలకు చెప్పండి. ఏదైనా తెలియని లింక్స్ ఏమైనా వస్తే ఎట్టి పరిస్థితులను కూడా ఓపెన్ చేయొద్దని చెప్పండి. మీరు కూడా పొరపాటున ఎప్పుడైనా ఇంటి దగ్గర ఎట్టి పరిస్థితులను ఫోన్ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్న ఏదో లింక్స్ మీద క్లిక్ చేశారనుకో, మీ ఫోన్ అంతా కూడా హ్యాక్ అయిపోద్ది, మీ ఫోన్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. దానివల్ల వాళ్ళు మీ ఫోన్ అంతా క్లోజ్ చేసుకుని మిస్యూజ్ చేసి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి అమౌంట్ అంటే డబ్బులు కాజేయడానికి అవకాశం ఉంది. సో దయచేసి ఇంట్లో మీరు జాగ్రత్తగా పాటించండి, మీ అమ్మా నాన్నలు కూడా తెలియజేయండి.